SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన అధినేత కేసీఆర్. అధ్యక్ష, మంత్రి నిమ్మలకు విశ్రాంతి తీసుకోమని చెప్పండి, నారా లోకేష్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ బలపరిచిన లోకేష్. నైపుణ్యం కలిగిన నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని కల్పించేందుకు 2026లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం మార్చి 7న ప్రారంభమైంది. ఈ క్రమంలో అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 22, 2025 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. H1B వీసాకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో దరఖాస్తుదారులు, వారి స్పాన్సర్ యజమానుల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కార్నిలియా చేతికి పెట్టుకుని సభకు వచ్చి ప్రసంగించారు. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పనిచేయడం మంచిది కాదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి తీసుకోమంటే వినట్లేదన్నారు. ఈ విషయం డిప్యూటీ స్పీకర్ రఘురామ జోక్యం చేసుకుని మంత్రిని విశ్రాంతి తీసుకునేలా హెచ్చరించాలని లోకేష్ కోరారు. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవునా? ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరి పడుకోవట్లేదని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారేమో. మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అన్నా. చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటా. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేయకి. హంద్రినివా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేయడం వృధా అని మంత్రి కేశవ్కు తెలుసు. ఇరిగేషన్ ఇంజనీర్లకు కూడా తెలుసు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, అనంతపురం. మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెక్కంజాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకు అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నుంచి ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి. నీరు అనేది, ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ, కానీ దీని నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమ తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, తర్వాత రోసయ్య గారు వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన, కడకు 2012లో ఆ కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి అందిని ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువ కానీ తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు.
మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3850 క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తున్నది మాత్రం 2200 జీడిపల్లికి. కాబట్టి దాన్ని 3850 చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే, ప్రజాప్రతినిధులు అడిగితే 10,000 12,000 చేయమంటే 6,300 చేసిండేది. కానీ ఈరోజు కనీసం 6,300కైనా కానీ వెడల్పు చేస్తారేమో అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు 6,300 చెప్పాడు, కానీ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా, రాయలసీమ ప్రజలు కోరేది, అన్ని రాజకీయ పార్టీలు కోరేది 10,000 12,000 క్యూసిక్లు కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో 6,300 కాకుండా ఇంకా కూడా 3,850 ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఓ దిక్కు చెప్తూనే, మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతున్న తరుణంలో గోదావరి జలాలనే బనకచెర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మేము ఒకటే నేను అడిగేది, మీరు ఎప్పుడైతే బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తే బనకచెర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు. బనకచెర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలువలో చేస్తే హెచ్ఎన్ఏ అది అందరి ఇది గాలేరు నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది. కానీ కర్నూలు కడపకి తీసుకొని పోవచ్చు, కానీ అనంతపురానికి ఏప్రిల్ 27 నాడు బీఆర్ఎస్ బహిరంగ సభ. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజోత్సవ వేడుకల నేతృత్వంలో ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభకు సన్నాహాలు సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలవడం పెద్ద విషయమే కాదు, దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాదు, దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అనేది, ప్రతిపక్షాలు గెలవడం అనేది ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. 5 స్టార్ హోటల్ను తలపించేలా తెలంగాణ స్టేట్ గెస్ట్ హౌస్ వేరే రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం స్టేట్ గెస్ట్ హౌస్ను వినియోగంలోకి తెచ్చామని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేటలోని ప్రజాభవన్ ఆవరణలో ఈ స్టేట్ గెస్ట్ హౌస్ను ప్రారంభించారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్లాల ప్రభాకర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, అలాగే నామినేషన్ బలపరిచిన లోకేష్, మనోహర్కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.
వరంగల్ జిల్లా ప్రజల 2 దశాబ్దాల కలను సాకారం చేసి ఎయిర్పోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు తీసుకొచ్చిన ఘనత టీడీపీ పార్టీదేనని వర్ధన్నపేట టీడీపీ ఇన్ఛార్జ్ చాడా మరియు సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె వరంగల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మామునూరు ఎయిర్పోర్టు ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి జీఎంఆర్ సంస్థను ఒప్పించి అనుమతులు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు పరగల్భాలు పలుకుతున్నారని, మామునూరుకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. నియోజకవర్గం ప్రజలకి, వరంగల్ జిల్లా ప్రజలకి తెలియపరుస్తున్నా, ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చిన ఈ ఎయిర్పోర్టు విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిందని అని ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్ళకు కొద్దిగా చిగ్గు శరం అన్నది ఉండాలి. కనీసానికి నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అంటాడు నాగరాజు వల్లనే వచ్చింది, ఎమ్మెల్యే నాగరాజు వాళ్ళు వచ్చిందని. ఎమ్మెల్యే నాగరాజు తెలిసి 2 సంవత్సరాలు కావస్తుంది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతవరకు ఆయన న్యాయం చేసిండని నేను అడుగుతున్నా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంట్లను ముందుకొచ్చింది. ఇంతవరకు 6 గ్యారెంట్లలో ఎన్ని గ్యారెంట్లు అమలు పరిచిండ్లు అన్నది ఒకటి ప్రజలకు చెప్పాలి. తర్వాత రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది, ఇది మాత్రం పక్కా. తర్వాత విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం జరిగింది కాబట్టి ఈరోజు జనాలు కూడా తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది మళ్ళీ అనే ఎదురు చూస్తాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొస్తుందని, రాబోతుందని నేను ప్రజలకు చెప్తున్నా. మరొకసారి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎంపీ గిజ్జారపు రామ్మోహన్ నాయుడు, ఎర్రనాయుడు కొడుకు కేంద్ర మంత్రిగా ఉండి ఆయనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయనే తెప్పించిన ఈ ఎయిర్పోర్టు విషయం ఆయన తెచ్చిందే ఎయిర్పోర్టు. ఎవరు చేయలేదు, ఎవరు కూడా అట్లా చెప్పుకోవద్దు. చెప్పుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజలు తెలుసుకోవాలి, నిజాలు అన్నది జనాలు గమనించుతారు. కానీ వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన కాదు, కనీసానికి వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎక్కడైతే ఏంది, ఎవరు చేస్తే మా పేరు చెప్పుకుంటామని చూడొద్దు అని నేను చెప్తున్నా. H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన అధినేత కేసీఆర్. అధ్యక్ష, మంత్రి నిమ్మలకు విశ్రాంతి తీసుకోమని చెప్పండి, నారా లోకేష్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ బలపరిచిన లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.